హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కిచెన్లో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. టేస్ట్గా చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తింటారు. క్రిస్పీ పొటాటో లాలీపాప్స్ సింపుల్గా టేస్ట్గా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇట్లే చూసి అట్లా చేసేసుకోవచ్చు. అంత టేస్ట్గా ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూడబోయే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక 10-12 స్లైసెస్ ఉన్నాయండి. వీటిని చక్కగా వాటర్లో డిప్ చేసి కొంచెం వాటర్ లేకుండా పిండుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు వాటర్ ప్లేస్లో చక్కగా వాటర్ లేకుండా కూడా మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా పౌడర్లా చేసుకోవచ్చు. నేను తీసుకున్న బ్రెడ్ ప్లేసెస్ మొత్తం కూడా వాటర్లో డిప్ చేసి చక్కగా పిండుకొని వాటర్ ఏమీ లేకుండా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న వాటన్నిటిని ఒకసారి కలిసేలాగా కొంచెం చేతులతో నలుపుకుందాము. ఇక్కడ నేను ముందుగానే ఉడికించి పెట్టానండి బంగాళదుంపల్ని. చక్కగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను. మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకొకటైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా తురుముకుంటున్నాను, ఎందుకంటే మనకి చక్కగా కలిపేటప్పుడు ముక్కలుగా లేకుండా ఉండటం కోసమే నేను తురుముతున్నాను. మీ దగ్గర స్మాషర్ ఏమైనా ఉంటే చక్కగా స్మాష్ చేసుకోవచ్చు కూడా. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక కప్పు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 2 సన్న చీలికలు కట్ చేసి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం ధనియాల పౌడరు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పసుపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక లిటిల్ బిట్ పసుపు కూడా యాడ్ చేయొచ్చు. నేను పసుపు అయితే వేయలేదండి. కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. పిల్లలు తినేదాన్ని బట్టి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్తో చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రౌండ్ బాల్స్ లా చేస్తున్నాను. మనకి లాలీపాప్స్ లాగా ఉంటాయి, స్టిక్స్ గుచ్చినా కూడా లాలీపాప్స్ లాగా ఉంటాయి. చక్కగా టమాటా కచప్లో డిప్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఈ బ్రెడ్ గ్రామ్స్లో చక్కగా రోల్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ గ్రామ్స్ ప్లేస్లో మీరు కార్న్ఫ్లేక్స్ ఉన్నా కూడా పౌడర్ చేసుకోవచ్చు. అలా కార్న్ఫ్లేక్స్ ఉండి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం మైదా పిండి అనేది 1 స్పూన్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్న అన్నిటిని కూడా బ్రెడ్ గ్రామ్స్ లో డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అనేది కాస్త లైట్ గా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్ని వేసేసి మంచి బంగారు రంగు వచ్చేలా ఫ్రై చేసుకొని టమాటో కచప్ తో కానీ సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. క్రిస్పీగా పై లేయరు, లోపల పొటాటోతో చేసుకున్న స్టఫింగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఈ స్నాక్స్ ఐటమ్ ఎలా ఉంటుందంటే, మనకి కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి కదా బయట, మనం ఏమనిపిస్తుంది, తినే ఫుడ్ పూర్తిగా ప్లేట్లో ఉన్న ఫుడ్ అంతా వేడిగానే తినాలి అనిపిస్తుంది కదా. ఈ స్నాక్స్ ఐటమ్ అయితే మనం తినే అంతసేపు కూడా వేడిగానే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.